సాగునీటితో రాయలసీమ రైతుల దశ దిశను మార్చాలి అన్నదే తమ సిద్ధాంతమని, అందులో భాగంగానే ఆనాడు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును తలపెట్టామని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. మద్దికేర మండలం ఎడవల్లి గ్రామం దగ్గర హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన తూమ్ను ఆయన ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి కరువు నేలకు నీరిచ్చామన్నారు. గత వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురికాగా మళ్లీ కూటమి ప్రభుత్వం రాగానే పట్టాలెక్కిందన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులకు 3 నెలల్లో పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తిక్కారెడ్డి తెలిపారు. గుంటకల్లు ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం గారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక ఏదయ్యా అని చెప్తే హంద్రీనీవా 3800 కోట్ల రూపాయలు పెట్టి 100 రోజుల్లో 100 days లో ముగించినటువంటి మొగాడు మనగాడు ఎవరంటే చంద్రబాబు. రాయలసీమ రైతాంగం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కర్నూలు, అనంతపురం, చిత్తూరు